అందరికీ నమస్తే. నేను డాక్టర్ దివ్య, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్, గోకుల్ వెంకటేశ్వర సూపర్ స్పెషాలిటీ సంగారెడ్డి హాస్పిటల్లో చేస్తున్నాను. సో ఇవాళ ప్రెగ్నెంట్ లేడీస్ రెగ్యులర్ రొటీన్ స్కాన్స్ ఎప్పుడు ఉంటాయనేది చెప్తాను మీకు. సో రెగ్యులర్గా పీరియడ్స్ రెగ్యులర్ ఉన్న వాళ్ళకి ఒక 1.5 to 2 monthsలో ఒక వయబిలిటీ స్కాన్ అని ఉంటుంది. అంటే ప్రెగ్నెన్సీ సింగిల్ ఉందా, ట్విన్స్ ఉందా, లేకపోతే హార్ట్ బీట్ ఫామ్ అయిందా లేదా, అండ్ ప్రెగ్నెన్సీ రైట్ పొజిషన్లో వచ్చిందా, గర్భసంచిలో వచ్చిందా, లేదంటే పక్కన ట్యూబ్స్లో కానీ పక్కన వచ్చింది, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. సో అలా వచ్చిందో తెలుసుకోవడానికి వయబిలిటీ ప్రెగ్నెన్సీ అని ఉంటుంది. సో ఆ స్కాన్ ఫస్ట్ స్కాన్. దాని తర్వాత నెక్స్ట్ సెకండ్ స్కాన్ వచ్చేసి ఎన్టీ స్కాన్. సో ఎన్టీ స్కాన్ ఇంపార్టెన్స్ ఏంటంటే మనకి ఏమైనా జెనెటిక్ సిండ్రోమ్స్ ఏమైనా ప్రాబ్లమ్ ఉందా తెలుసుకోవడానికి అది ఇంపార్టెంట్. సో అది మనం 3rd month ఎండింగ్ నుంచి 4th month స్టార్టింగ్ వరకు చేస్తాము. అదే టైంలో డౌన్స్ టెస్ట్ చేసుకోవడానికి డబుల్ మార్కర్ అని ఇంకొక బ్లడ్ టెస్ట్ కూడా ఉంటుంది. సో దాంట్లో కూడా జెనెటిక్ ప్రాబ్లమ్ ఏమైనా ఉందా బేబీలో తెలుస్తుంది. ఇంకొకటి 5th month ఎండింగ్లో టిఫా స్కాన్ ఉంటుంది, 3rd స్కాన్. సో టిఫా స్కాన్ ఏంటంటే మనకి బేబీలో ఏమైనా అనామలీస్, ఏమైనా అవయవాల ప్రాబ్లమ్ ఉందేమైనా తెలుస్తుంది. సో అది 5 months ఎండింగ్ నుంచి 6 months స్టార్టింగ్ వరకు చేస్తాము. తర్వాత నెక్స్ట్ 7th month ఎండింగ్లో గ్రోత్ స్కాన్ ఆప్షనల్. సో అది ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి యూజువల్గా సజెస్ట్ చేస్తాం. ఎలాంటి ప్రాబ్లం లేనప్పుడు చేయకపోయినా పర్వాలేదు. బట్ 9th monthలో మళ్ళీ ఫీటల్ డాప్లర్ స్కాన్ అని ఉంటుంది. సో 9th month స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఫీటల్ డాప్లర్ స్కాన్ చేసుకుంటాము. బేబీకి రక్తం సరఫరా ఎలా ఉంది, బేబీ గ్రోత్ వెయిట్ ఎలా ఉంది, తర్వాత ఉమ్మినీరు ఎంత ఉంది, మాయ పైకి ఉందా కిందకుందా, సో ఈ డీటెయిల్స్ అన్ని మనకి ఆ స్కానింగ్లో తెలుస్తాయి.